ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఉన్న రహస్యం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటంలో ఉన్న ఆ ఏర్పాటులో ఉన్న రహస్యం ఏంటంటే, ఈరోజు నీవు నేను స్వతంత్రులుగా ఉండాలి. అయితే దేనికి మనం దాసులుగా ఉన్నాము? ఎందుకు దేవుడు స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు? ఏ స్వాతంత్ర్యం దేవుడు ఇవ్వడం కోసం దేవుడు మనల్ని పిలిచాడు? ఏ స్వాతంత్రాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు? అసలు ఎందుకు దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు అని అంటే, తర్వాత చెప్తాడు. 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక, ఈ 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తాడు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి, మనకు తెలిసిన స్వాతంత్ర్యం మన భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యం. మరి ఇక్కడ క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యం ఏంటి? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు. అంటే ఇప్పుడు ఏ స్వాతంత్ర్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? మనందరికీ తెలిసిన చరిత్ర. ఏంటి చరిత్ర అంటే, దేవుడైన యెహోవా 5 రోజులు సృష్టిని చేశాడు, 6వ రోజు మానవుని చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయాన్ని చేశాడు. కుటుంబ వ్యవస్థను ఆదిలో ప్రారంభించిన వాడు, వివాహ వ్యవస్థను ప్రారంభించిన వాడు దేవుడే. కానీ నరుల తలంపుల్లో నోవహు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉండటం చూసి జలప్రలయాన్ని రప్పించి చివరికి తన తరములో నీతిపరుడు నోవాహు కుటుంబం ఒక్కటే మిగిలి ఉండటం చూచి నోవాహు కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. మిగిలిన లోకమంతా కూడా ఏమైపోయింది? జలప్రలయం చేత నశించిపోయింది. తర్వాత నోవాహు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు వాళ్ళలో నుంచి. నోవాహు కుటుంబం, నోవాహుకున్న 3 కుమారులు షేము, హాము, యాపెతులో హాము సంతానం రాను రాను లోకస్తులైపోయారు, విగ్రహారాధికులు అయిపోయారు. మరలా దేవుడు నశింపజేయును అనే మాట వాళ్ళకి ఇచ్చాడు కనుక, ఈ లోకాన్ని నశింపజేయనని మాట ఇచ్చాడు కనుక, అప్పుడు దేవుడు ఇక నశింపజేయటం ఇష్టం లేని దేవుడు లోకమంతా అన్యత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటే దానిలో నుండి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం గారి గురించి మనకు తెలిసిన సాక్ష్యం మనందరికీ తెలిసిందే. అబ్రహాముగా దేవుడు మార్చుకున్నాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాక్ అని, ఇస్సాక్ కుమారుడు యాకోబు అని, యాకోబుకు 12 మంది పిల్లలని, ఈ 12 మంది 70 మంది సంతానం ఐగుప్తులో నుంచి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు 70 మందిగా వెళ్ళారని, ఆ ఐగుప్తులో 400 సంవత్సరాలు చెరలో ఉన్నారని, ఈ 400 సంవత్సరాల్లో లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలు ప్రజలుగా అయ్యారని. అయితే అబ్రహాముకు ఇస్సాకు జన్మించక మునుపు, తన భార్య అయిన శారాకి ఇస్సాకు జన్మించక మునుపు, శారా యొక్క పర్మిషన్తో అబ్రహాము హాగరును దర్శించినప్పుడు హాగరు ద్వారా ఇష్మాయేలు జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కొన్నాళ్ళకి శారా గర్భవతి అయి దేవుడి నిర్ణయ కాలంలో ఇస్సాకు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అన్నాడు ఇస్సాకు వలనైనదే నా సంతానం అనబడును అన్నాడు. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, హాగరు ఎవరు అంటే దాసురాలు, ఒక దాసి. ఈ శారా ఎవరు అంటే స్వతంత్రురాలు. దాసి కుమారులు, దాసి సంతానము, స్వతంత్రురాలి సంతానము. ఇప్పుడు దాసి సంతానం అనబడదు, స్వతంత్రాలి సంతానమే సంతానం అనబడును అన్నాడు. కాబట్టి ఆ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్నటువంటి మనల్ని విడిపించడానికే దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక స్వతంత్రురాలు ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు శారా అని. స్వతంత్రాలి కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు అని. ఇస్సాకు వలనైనదే నా సంతానం అనబడును అని. ఇస్సాకులో నుండి వచ్చిన వాడే యేసు ప్రభు అని.
యేసును నమ్ముకున్న వాళ్ళే స్వతంత్రురాలి కుమారులని, యేసు ద్వారానే మానవాళికి ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమైన స్వాతంత్ర్యమని. ఈ విషయాలన్నీ కూడా సమయం లేదు కానీ 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 21వ వచనము నుండి 31వ వచనం వరకు ఈ విషయాలు చెప్తాడు. చదవద్దు కానీ ఇవన్నీ కూడా ఒక మాటలో మీకు చెప్పేసాను అనమాట. కనుక ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక స్వాతంత్రం వచ్చేసింది. ఇస్సాకులో నుండి వచ్చిన వాడు యేసు ప్రభువారు, ఇస్సాకు వలన అయితే నా సంతానం అనబడును అన్నాడు. కనుక దాసురాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దాస్యం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ దాస్యంలో ఈనాడు మనం చిక్కుకున్నాం. ఏంటి ఆ దాస్యం అంటే? 1 జన్మ పాపం, 2 కర్మ పాపం, 3 క్రియాపాపం. మానవుడు జన్మపాపి, ఆదామవ్వల ద్వారా వచ్చేసింది, తినవద్దన్న పండు తిని. 2 కర్మపాపి, తల్లిదండ్రుల ద్వారా మన పితరుల ద్వారా వచ్చేసింది. 3వది క్రియాపాపి, మనం చేసినటువంటి క్రియల ద్వారా వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుడు అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తే పాపం అనే దాస్యంలో ఉన్నాడు. పాపం అనే దాస్యంలో చిక్కుకున్న వారిని విడిపించడానికి మానవుడిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరం అద్భుతమైన పరిచర్య చేసి మరణించి మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మానవాళికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. మానవాళికి ఆ పాపం అనే దాస్యములో, ఆ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్నటువంటి వారిని విడిపించి నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించాడు. ఆ విషయాన్ని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి 5:1 ఏమంటున్నాడు? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం ఏంటి అంటే, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మన భారతదేశ ప్రజలు అంత నలిగిపోతే, మరి ఆనాటి నుంచి ఈనాటి దాకా జన్మ కర్మ పాపముల చేత మానవుడు అదుగు పాపమనే దాస్యం, ఆ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొని మానవుడు తన పాపము ద్వారా వచ్చే ఆ మరణానికి, పాపము ద్వారా వచ్చే ఆ నరకానికి పాత్రుడవుతూ దేవుడిచ్చిన నిత్య జీవాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనకు నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. అందుకని దాస్యం అనే కాడి క్రింద, ఏ దాస్యంలో నుంచి నిన్ను విడిపించాడో, ఏ పాపమనే, ఏ శాపమనే, ఏ దాస్యమనే కాడి క్రింద నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను విడిపించాడో దాంట్లో ఇక చిక్కుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. దానికి యేసు ప్రభు వారు శరీరధారికి ఉన్న దినాల్లో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు అన్నారు, మేము అబ్రహాము పిల్లలము, మేము స్వతంత్రాలి కుమారులము, మేము స్వతంత్రులమే గాని దాసులం కాదు, మేము దేనికి దాసులము, మేము ఎందుకు స్వతంత్రులం అవ్వాలి, మేము దేనికి దాసులము, మేము స్వతంత్రాలి కుమారులము, మేము అబ్రహాము కుమారులము, మేము అబ్రహాము పిల్లలము, మేము స్వతంత్రులమే గాని దాసులము కాదు, మేము ఏ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ నివాసము చేయును, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. వీళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము పిల్లలము, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, నువ్వేమో సత్యము స్వతంత్రులుగా చేయును, మీరు
సంపాదించుకోవాలని మాట్లాడుతున్నావు, అసలు ఆల్రెడీ మేము స్వతంత్రులం అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. అంటే ఇప్పుడు మీరు ఎంత అబ్రహాం పిల్లలైనా, నువ్వు అబ్రహాం సంతానమైనా, ఎంత మనం అన్యులమైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ తెగకు సంబంధించిన వ్యక్తి అయినా ఇప్పుడు దేనికి దాసుడై ఉన్నాడు? ప్రతి మానవుడు పాపానికి దాసుడై ఉన్నాడు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకు దాసులు మనం. సుమారు 90 సంవత్సరాలు పోరాటం, ఎంతోమంది త్యాగం చేసి వీరులు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఆ ఫలితం ఈ 78 సంవత్సరాల నుండి మనం ప్రతి సంవత్సరం అనుభవిస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ స్వాతంత్ర్యాన్ని గురించి అంత గొప్పగా ఉంటే చూడండి, ఎవరు ఇవ్వలేని స్వాతంత్రం, ఎంత పోరాడినా దొరకని స్వాతంత్రం, ఎంతమంది ప్రాణాలు అర్పించినా దొరకని స్వాతంత్రం, ఏ దేశస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా తన సొంత జ్ఞానంతో, తెలివితేటలతో ఎంత ఖర్చు పెట్టినా, ఎంతగా అదుగు ప్రయత్నం చేసినా, ప్రయాసపడినా దొరకని స్వాతంత్రం. లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎంత అన్నదానాల ద్వారా, లేకపోతే పుణ్యకార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, లోక సంబంధమైనటువంటి భక్తి ఆచారాలు సంప్రదాయాల ద్వారా, రకరకాలైనటువంటి విందులు వినోదాల ద్వారా, లేకపోతే ఇంకా వేటి ద్వారానైనా సరే మనం ఆలోచన చేస్తే ఇవ్వలేనటువంటి స్వాతంత్ర్యం ఈరోజు యేసు ప్రభు వారు మనకిచ్చాడు. ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యం ఏంటంటే మనల్ని పాపముల నుంచి విడిపించడమే. పాపం అనే కాడి క్రింద చిక్కుకున్న మనల్ని విడిపించడమే. దాని నుండి మనల్ని విడిపించి, దాసత్వంలో నుంచి మనల్ని విడిపించి నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనకి ఇవ్వటమే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన నిజమైనటువంటి స్వాతంత్రం. అందుకనే ఇప్పుడు ఎవరమయ్యా మనం అంటే, పాపమును చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. ఎట్లాగది? రోమాపత్రిక 8:2 చదువు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు అదిగో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏ నియమం ఏలుబడి చేస్తుందంట మానవుడి మీద? ఎందుకు ప్రతివాడు పాపానికి దాసుడు? ఎందుకు ప్రతివాడు ఆ పాపం అనే దాస్యంలో ఉన్నాడు అనంటే, పాప మరణముల నియమము ఇది ఆదాము అవ్వల ద్వారా సంక్రమించింది. ఇది జన్మ పాపం అంటారు, ఇది కర్మ పాపం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాప మరణముల నియమం అనేది మనం ఎన్ని అన్నదానాలు ఈ లోకంలో చేసినా, దాన ధర్మాలు చేసినా, పుణ్య కార్యాలు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, లోక సంబంధంగా నీ స్వనీతితో, నీ స్వమంచితనంతో నీ జీవితాన్ని నువ్వు ఎంతగా కొనసాగించినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద పాప మరణముల నియమం అనేది ఒకటి ఉంది. అది ఏలుబడి చేస్తుంది. అది నిన్ను నిజమైనటువంటి దేవుడిచ్చే ఆ స్వాతంత్రంలోకి నడిపించలేకపోతుంది. కనుక ఆ పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించువాడు క్రీస్తు ఒక్కడే. అందుకే క్రీస్తు జీవమునిచ్చు తన ఆత్మ యొక్క నియమము ద్వారా పాప మరణముల నియమం మన మీద ఏలుబడి చేస్తుంది. దాని నుండి మనల్ని విడిపించాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, అయితే స్వాతంత్ర్యమునిచ్చు అదిగో సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించెను. అంతకుముందు పాప మరణముల నియమము మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ చెరలో మనం ఉన్నాం, ఆ దాస్యం అనే కాడి క్రింద మనం ఉన్నాం, ఆ పాపం అనే దాసత్వంలో మనం ఉన్నాం. అందుకని మనం స్వతంత్రులు కాలేకపోయాం.
ఈరోజు మనల్ని స్వతంత్రులుగా చేయటం కోసమే ఆ పాప మరణముల నియమము నుండి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం క్రీస్తులో మనకు దొరుకుతుంది కనుక క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే విడిపించాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఇక్కడ కూడా 25వ వచనంలో, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములో. కాబట్టి ఈ స్వాతంత్రమునిచ్చు నియమం అన్నాడు యాకోబు. అక్కడ అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో ఏమన్నాడు? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అన్నాడు. అమ్మా వింటున్నారా? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అన్నాడు. ఇక్కడేమో స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం అన్నాడు. కనుక ఈ సంపూర్ణమైన నియమములో, ఈ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమములో ఏముందయ్యా అంటే స్వాతంత్రం ఉంది. దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్న మనము పాప మరణముల నియమం మన మీద ఏలుబడి చేస్తుంటే దాంట్లో నుంచి మనల్ని విడిపించాడు. కాబట్టి దేని ద్వారా విడిపించాడు? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా విడిపించాడు. ఇది ఇక్కడ చెప్పినట్టు సంపూర్ణమైన నియమం ద్వారా విడిపించాడు. కనుక ఈ నియమంలో ఏముంది? స్వాతంత్రం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్ర్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ స్వాతంత్ర్యంలో మన జీవితాన్ని కొనసాగించాలి. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరాన్ని పొందుతాడు. కాబట్టి తన పాపముల నిమిత్తమై ఎవరైతే పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది ప్రియమైన దేవుని బిడ్డలారా బాప్తిసం పొందుతారో, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారు దాస్యం అనే కాడి నుండి తప్పించబడి పాపం అనే దాస్యత్వంలో నుండి విడిపించబడి స్వతంత్రులుగా తీర్చబడతారు. కనుక రక్షణ పొందిన వాళ్ళు ఎవరు అంటే స్వతంత్రులు. రక్షణ పొందకుండా లోకంలో జీవించే వాళ్ళు ఎవరయ్యా అంటే, లోకంలో ఉన్నదంతా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మనిషి మీద ఏలుబడి చేస్తుంది కనుక పాప మరణముల నియమం అనేది అతని మీద ఏలుబడి చేస్తుంది కనుక, దాస్యం అనే కాడి క్రింద అతను ఉన్నాడు కనుక, జన్మకర్మ పాపముల చేత అతను చిక్కుకొని ఉన్నాడు కనుక అతడు దాసుడే గాని స్వతంత్రుడు కాడు. ఈరోజు నువ్వు స్వతంత్రుడివి, స్వతంత్రురాలి కుమారుడివి అవ్వాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు రక్షణ పొందాలి. నీవు దేవుని నమ్ముకోవాలి, దేవుని దగ్గరికి రావాలి. ఎవరి ద్వారా నీకు స్వాతంత్రం అని బైబిల్ చెబుతుందో, నిజమైన స్వాతంత్రం అని బైబిల్ చెబుతుందో, ఎవరి యందు ఆ స్వాతంత్రం దాచబడి ఉందో, ఎవరి ద్వారా స్వాతంత్రం వస్తుందో, ఎవరిలో ఆ స్వాతంత్రం ఉందో అతని దగ్గరికి నువ్వు రావాలి, అతను నువ్వు నమ్ముకోవాలి, అతను నువ్వు రక్షణ పొందాలి, అతన్ని కలిగి నువ్వు జీవించాలి. అప్పుడే నీవు స్వతంత్రుడు కాగలుగుతావు. ఈ స్వాతంత్రం అనేది ఊరకనే రాలా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఊరకనే వచ్చిందా? ఊరకనే వచ్చిందా? బ్రిటిష్ వాళ్ళారా, మై డియర్ బ్రిటిష్, అంతేనా? బ్రిటిష్ వాళ్ళారా 200 సంవత్సరాల సార్లు ఇంకెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. ఎలాలా? ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు, ఎంతో మంది పోరాటాలు చేశారు, ఎంతో మంది జైలు పాలయ్యారు. చిన్నపిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని, పురుషులు మొదలుకొని, అర్థమవుతున్న కాపురాలు పక్కన పెట్టి, సంసారాలు పక్కన పెట్టి, కుటుంబాలు పక్కన పెట్టి, సంపాదించుకోవడం పక్కన పెట్టి, అర్థమవుతుందా, లోక సంబంధమైనటువంటి బ్రతుకులన్నీ పక్కన పెట్టి దేశం కోసం పోరాడి ఎలాగైనా దేశానికి స్వాతంత్రం రావాలని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సుమారు 90 సంవత్సరాలు పోరాడితే ఎంతో మంది యోధులు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి ఇది మామూలుగా రాలా స్వాతంత్రం. మరి ఇంత మంచి స్వాతంత్రం, ఇంత కష్టపడి వచ్చి సంపాదించుకున్న స్వాతంత్రం, మరి దీన్ని ఏం చేస్తున్నాం మనం? యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంటాడు, స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. మీకు స్వాతంత్రం వచ్చింది, ఆ స్వాతంత్రం ఇచ్చే నియమము చొప్పున నువ్వు ప్రవర్తించాలి. అంతేనా? స్వాతంత్రం వచ్చే నియమం చొప్పున నువ్వు ప్రవర్తించాలి, అలాగే నువ్వు మాట్లాడాలి, అలాగే నువ్వు ప్రవర్తించాలి. మరి ఏ స్వాతంత్రం కోసం మహానుభావులు అంత కష్టపడ్డారో, అంత ప్రయాసపడ్డారో, అంతగా ప్రాణాలు అర్పించారో, ఈరోజు ఆ స్వాతంత్రం ప్రకారముగా ఏ స్వాతంత్రం కోసం అంత కష్టపడ్డారో ఆ స్వాతంత్రం ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా? ఆ స్వాతంత్రాన్ని మనం నిజంగా అనుభవించగలుగుతున్నామా? ఆ స్వాతంత్రం దేనికోసం ఇంత ప్రాణాలు అర్పించారో స్వాతంత్రం కోసమే కదా.
మరి ఆ స్వాతంత్రాన్ని కరెక్ట్గా నువ్వు అనుభవించగలుగుతున్నావా? అనుభవించలేకపోతున్నావు. గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక స్త్రీ ఎప్పుడైతే ఒంటరిగా ప్రయాణం చేసిద్దో క్షేమంగా, అప్పుడే మన దేశానికి నిజమైనటువంటి స్వాతంత్ర్యం. మరి ఇప్పుడు వచ్చింది ఆ స్వాతంత్రం. మరి వచ్చిందని 78 సంవత్సరాల నుంచి సెల్యూట్ కొడుతున్నాంగా, 78 సంవత్సరాల నుంచి వాళ్ళని స్మరించుకుంటున్నాం కదా, వాళ్ళ కష్టాలని వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటున్నాం కదా. మరి అంత కష్టపడితే స్వాతంత్రం వచ్చింది కదా. మరి అలాంటప్పుడు ఆ స్వాతంత్రాన్ని 78 సంవత్సరాల నుంచి నిజంగా అనుభవిస్తున్నామా? స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ నిజమైన స్వాతంత్రాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? మన ఆడపడుచులు అనుభవించగలుగుతున్నారా? సహోదరులు అనుభవించగలుగుతున్నారా? కుటుంబంలో అనుభవించగలుగుతున్నారా? ఈరోజు రాజకీయ వ్యవస్థ పాడైపోయింది, కుల వ్యవస్థ పాడైపోయింది, మత వ్యవస్థ పాడైపోయింది. ఎక్కడ చూసిన కక్షలు, విభేదాలు. రాష్ట్రానికి పొరుగు రాష్ట్రం, ఒక రాష్ట్రానికి పడదో, ఒక జిల్లాకు పడదో, అర్థమవుతుంది. ఒక పార్టీకి పడదో. రకరకాల కుల భేదాలు సృష్టిస్తున్నారు, మత భేదాలు సృష్టిస్తున్నారు. మొన్నటిదాకా మణిపూర్లో క్రైస్తవులు హింసించారు, ఆడపిల్లలు అత్యాచారాలు చేశారు, దొరికినట్టు చంపేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, భయంకరంగా హింసించారు మన దేశంలోనే. అర్థమవుతుందా? ఇప్పుడు బంగ్లాదేశ్లో 10 రోజుల నుంచి జరుగుతుంది. బంగ్లాదేశ్ హిందువులను భయంకరంగా చంపేస్తున్నారు. మొన్నటిదాకా మణిపూర్లో క్రైస్తవులను చంపేశారు, ఇప్పుడేమో బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు చెప్పండి? భయంకరంగా హిందువులు చంపేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల ఆడపడుచులను పాడు చేస్తున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, భయంకరంగా హింసిస్తున్నారు, దొరికిన నరికేస్తున్నారు. హింసాకాండ. ఏంటి హింసాకాండ? ఆలోచన చేయి. స్త్రీ నడవగలుగుతుంది, అర్ధరాత్రి నడవలేకపోతుంది. ఇప్పుడు పాలెంలో ఏం జరిగింది? ఎక్కడో కాదు, మనకి ఎప్పుడో వినేవాళ్ళం. ఢిల్లీలో అచ్చి జరిగిందంట, ఆడట చేశారంట, ఇది హైదరాబాద్లో తెలంగాణలో ఎట్ట జరిగిందంట అనుకునేవాళ్ళం మన వెళ్ళల్లో. కానీ మహా అయితే ఒంగోలులో, ఒంగోలు పెద్ద పట్టణం, అక్కడేదో అచ్చులు జరిగినాయి అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఒంగోలు సైలెంట్గా ఉంది, అంతటి తెలంగాణ హైదరాబాద్ కూడా సైలెంట్గా ఉంది. మరి మన చీరాలు ఏందో మరి ఎంత భయంకరంగా ఉంది. మన యొక్క ఈపురపాలు, మన చీరాల, మన ప్రాంతాలు ఎంతమందిని హత్య చేస్తున్నారు, ఎంతమంది చంపుకున్నారు, చిన్నపిల్లలను చంపేశారు, స్త్రీలను అత్యాచారం చేసి చంపేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఏంటి మనం అనుభవిస్తున్న స్వాతంత్రం? వాళ్ళంతా కష్టపడి స్వాతంత్రాన్ని తీసుకొస్తే ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, ఆ స్వాతంత్రాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నావు, ఆ స్వాతంత్రాన్ని ఇష్టం వచ్చినట్లుగా నీ స్వార్థం, నీ అవసరాల కోసం, నీ కోరికలు నెరవేర్చుకోవటం కోసం, నువ్వు డబ్బు సంపాదించుకోవటం కోసం, నువ్వు తినటం కోసం, నువ్వు ఎంజాయ్ చేయటం కోసం. దేశం ఏమైపోతే నీకెందుకు, రాష్ట్రం ఏమైపోతే నీకెందుకు, ప్రజలు ఎలాగ బతికితే నీకెందుకు, ఎవరు నాశనం అయితే నీకెందుకు, ఎవరు చనిపోతే నీకెందుకు, ఎవరు ఎట్టబోతే నీకెందుకు. నేను నా కుటుంబం బాగుండాలి, లేకపోతే నేను సంతోషంగా ఉండాలి, ఒకరితో నాకు అవసరం లేదంటున్నావు. అంటే నీ స్వాతంత్రాన్ని నీవు నీ స్వార్థానికి ఉపయోగిస్తున్నావు. కానీ అంతటి మహానుభావులు అన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఇంతగా స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారే, ఏది మన తోటి సహోదరులకి, ఏది మన హైందవ సహోదరులకి ఏది స్వాతంత్రం? మన క్రిస్టియన్ సహోదరులకు స్వాతంత్రం ఏది? అలాగే ముస్లిం సహోదరులకు స్వాతంత్రం ఏది? మొన్నటిదాకా ముస్లిమ్స్, అంతకుముందు క్రిస్టియన్స్, ఇప్పుడేమో హిందూస్. ఒక కులం లేదు, ఒక మతం లేదు, అత్యాచారాలు, రకరకాలైనటువంటి విధానాలతో దేశం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బయటికి వెళితే తిరిగి వస్తామో లేదో నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే మన స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నాం అంటే పాడు చేసుకుంటున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రాణాన్ని అర్పించాడే, బలిగా అర్పించాడే, 33.5 సంవత్సరాలు జీవించాడే, చివరి 3.5 సంవత్సరం అద్భుతమైన పరిచర్య చేశాడే, చేతులు కాళ్ళకి శీలలు కొట్టాడే, పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడే, తలనారాలు చిట్లు పేదకు ముళ్ళ కిరీటం అదించుకున్నాడే, ఇంతగా 1 తక్కువ 40 కొడాల దెబ్బలు కొట్టించుకున్నాడే, మొఖాన గుద్దులు కొడతా ఉంటే మొఖాన ఆమంతను తలకాయించుకున్నాడే, ఉమ్ములుస్తే తుడుచుకున్నాడే, ఇంతగా చిత్రవదలు అనుభవించి ఎవరూ చేయలేని త్యాగం ఆయన చేసి మరణించి, మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడు తిరిగి లేచి మానవాళికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి స్వాతంత్ర్యాన్ని ఇస్తే, ఈరోజు ఆ స్వాతంత్ర్యాన్ని నువ్వేం చేస్తున్నావు? భారతదేశ స్వాతంత్రం 78 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం, కానీ నామకార్థం జరుపుకుంటున్నాం. నిజమైన స్వాతంత్రం రాలా మనకి. బయటికి పోతే భయంగా ఉంది, ఎవరు చంపుతారో తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. అందులో ఆడపిల్లలు అసలు బయటికి పంపించాలంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది.
భయపడుతున్నాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన గ్రామంలో, మన ఇళ్ల మధ్య ఆడపిల్లను బయటికి పంపించాలంటే భయపడిపోతున్నాం. ఇదే మనం సంపాదించుకున్న స్వాతంత్రం. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ స్వాతంత్ర్యాన్ని వాళ్ళ స్వార్థాలకే అదిగో ఉపయోగించుకుంటున్నారు. కానీ దేనికోసం ఇంత ప్రయాసపడి నాయకులు ప్రాణాలు పెట్టేలా ఇచ్చారో స్వాతంత్రాన్ని అది గమనించలేకపోతున్నారు. అలాగే యేసు ప్రభు వారు మానవాళికి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రం, దాస్యం అనే కాడి క్రింద ఉన్నటువంటి నిన్ను అదుగు విడిపించాడే, పాపం అనే కాడి క్రింద ఉన్న నీవు, పాపానికి దాసుడుగా ఉన్న నిన్ను విడిపించాడే, అది తన ప్రాణం పెట్టేలా రక్షించాడే. ఈరోజు ఒక కులం చూడలేదే, ఒక మతం చూడలేదే, ఒక దేశాన్ని చూడలేదే, అదుగు దేశ భేదాలు లేకుండా, ఖండ భేదాలు లేకుండా, అదుగు భాష భేదాలు లేకుండా, తెల్లోడు నల్లోడని లేకుండా, మంచోడు చెడ్డోడు, చిన్నోడు పెద్దోడని లేకుండా ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి నీకు నిజమైన స్వాతంత్రాన్ని, నిజమైన రక్షణ ఇచ్చాడే. ఈరోజు ఆ స్వాతంత్ర్యం నువ్వేం చేస్తున్నావు? ప్రతి నెల ఆయన పవిత్రమైన శరీరంలో, రక్తంలో పూల పొందులు పొందుతున్నావు అంటున్నావు. ఆయన రక్షణ పొందానని చెబుతున్నావు. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నానని చెబుతున్నావు. మరి ఆయన నీకు నిన్ను తన రక్తాన్ని కార్చెల్లా, తన ప్రాణాన్ని పెట్టేలా నీకు స్వతంత్రం ఇచ్చాడే, నీకు నిజమైన రక్షణనిచ్చాడే. ఆ స్వాతంత్ర్యాన్ని నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించి. అందుకే అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, అదిగో స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? అర్థమవుతుంది అసలు ఈ మాట? అమ్మా అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? స్వాతంత్రం తప్ప ఇంకేం అర్థం కావట్లేదా? ఆ పదం తప్ప నాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. జాగ్రత్తగా వినండి. స్వతంత్రులయ్యుండి దేవుడు మనకిచ్చాడు స్వాతంత్రం. ఆ రోజు చాలామంది మహానుభావులు ప్రయాసపడి పోరాడి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఇప్పటికి 78 సంవత్సరాలు. అట్లానే యేసు ప్రభు వారు ప్రాణాన్ని పెట్టేలా 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితమే శకపురుషుడిగా, యుగపురుషుడిగా, క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళకి, క్రీస్తు తర్వాత ఉన్న వాళ్ళకి ఆయన ప్రాణాన్ని పెట్టి రక్షణనిచ్చి స్వతంత్రులుగా చేశాడు. మరి ఇప్పుడు మనం ఆయన నమ్ముకున్నాం కనుక మనం స్వతంత్రులమయ్యాం. ఇప్పుడు స్వతంత్రులయ్యుండి ఏం చేస్తున్నాట? దుష్టత్వమును కప్పిపెట్టుటకు ఈ స్వాతంత్ర్యమును వినియోగపరచక. అంటే ఈ స్వాతంత్ర్యం దేనికి ఉపయోగిస్తున్నారు? దుష్టత్వానికి. ఇందాక మనం చెప్పుకున్నాం, మన దేశానికి స్వాతంత్రం వస్తే ఈ స్వాతంత్రం తన స్వప్రయోజనాలకి, స్వార్థాలకి ఉపయోగించుకుంటున్నారు. అట్లానే దేవుడు తన రక్తాన్ని గార్చల్లా మనల్ని, మన ఆత్మను రక్షిస్తే, దాస్యం అనే కాడి క్రింద ఉన్న మనల్ని చిక్కుకున్న మనల్ని విడిపిస్తే, పాపము నుంచి మనల్ని విడిపిస్తే, మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని మన ఆత్మకు దేవుడిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ స్వాతంత్రాన్ని దుష్టత్వానికి ఉపయోగించుకుంటున్నావు. దుష్టత్వానికి ఉపయోగించుకుంటున్నావు ఆ స్వాతంత్రాన్ని. అంటే పాపానికి ఉపయోగించుకుంటున్నావు. పాపములో ఉన్న నిన్ను, పాపదాస్యంలో ఉన్న నిన్ను విడిపించి దాంట్లో నువ్వు చిక్కుకోకూడదని నిన్ను స్వతంత్రుడిగా చేస్తే, ఆ స్వాతంత్ర్యాన్ని పరిశుద్ధతకు ఉపయోగించుకోవాలి. ఆ స్వాతంత్ర్యాన్ని నీ ఆత్మ క్షేమాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఆ స్వాతంత్ర్యాన్ని నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఆ స్వాతంత్రాన్ని దేవుని రాకడకు తగిన సిద్ధపాటు నువ్వు ఉపయోగించుకోవాలి. కలిగి ఉండినట్లుగా, తగిన సిద్ధపాటును కలిగి ఉండినట్లుగా ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి. మరి ఆ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నావు? దుష్టత్వాన్ని ఉపయోగించుకుంటున్నావు, పాపానికి ఉపయోగించుకుంటున్నావు, నీ స్వప్రయోజనాలకి దాన్ని ఉపయోగించుకుంటున్నావు. గలతీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు గారు కూడా ఏమన్నాడు చూడండి. ఈయనేమో నీ స్వాతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నువ్వు దుష్టత్వానికి ఉపయోగించుకోబాక, నువ్వు చేసేవన్నీ చేసి కప్పి పెట్టుకోవటానికి కాదు నీకు స్వేచ్ఛనిచ్చింది, నీకు స్వాతంత్రాన్ని ఇచ్చింది అని చెబుతున్నాడు ఆయన. అక్కడ పౌలు గారు ఏం చెప్పాడు? గలతీయులకు రాసిన పత్రిక 5:13లో, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అదుగో అయితే ఒక మాట, అదిగో మామూలుగా రాలా ఈ స్వాతంత్ర్యం, ఎంత కష్టపడితే ఎంత ప్రాణత్యాగం చేస్తేనే వచ్చింది. కాబట్టి ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి.
శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు. శరీర క్రియలకు హేతువు చేసుకోవడం అంటే కారణంగా, శరీర క్రియలకు కారణంగా ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకూడదు. మెత్తగుంటే వత్తబుద్ధి అయింది అన్నట్టు, అంతేనా? ఏదో మనం మౌనంగా ఉండే కొంది లెగుతూ ఉంటారు ఎదుటోళ్ళు. పానీలేని ఊరుకుంటుంటే ఇంకా లెగుతూ ఉంటారు. అట్లానే దేవుడు మనకు స్వాతంత్రం ఇస్తే, స్వేచ్ఛనిస్తే, ఆ స్వేచ్ఛను మంచికి ఉపయోగించట్లా, ఆ స్వాతంత్రాన్ని పరిశుద్ధతకు ఉపయోగించట్లా, మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఉపయోగించుకోవట్లా, మన కుటుంబాల ఆశీర్వాదానికి ఉపయోగించుకోవట్లా, పాపానికో శాపానికో స్వప్రయోజనాలకో లోక సంబంధమైన వాటికో దుష్టత్వానికో ఉపయోగించుకుంటున్నారు. శరీర క్రియలకు ఉపయోగించుకుంటున్నారు. ఏంటి శరీర క్రియలు? అక్కడ చెప్పాడు, చదవండి 19వ వచనంలో, 5:19. నీ స్వాతంత్ర్యాన్ని అంట, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? జారత్వము, అపవిత్రతకి, కాముకత్వానికి, విగ్రహారాధనకి, అభిచారానికి, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయాలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు మొదలైనవి అన్నాడు. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వీటికి నీ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటున్నావు. వీటికి నీ స్వాతంత్రాన్ని ఉపయోగిస్తే నీకు వచ్చేది చేటే. అందుకే తర్వాత ఏమన్నాడు చదవండి అక్కడ, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు వాడుకుంటే, దుష్టత్వానికి వాడుకుంటే, నీ స్వప్రయోజనాలకు వాడుకుంటే, దేవుడిచ్చే స్వాతంత్ర్యం నీకు ఎక్కడుంటది? ఇంకా దేవుడిచ్చేటువంటి ఆ స్వేచ్ఛ ఎక్కడుంటది? అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోడు. స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలి. దాస్యం అనే కాడి కింద చిక్కుకున్న నిన్ను ఎందుకు విడిపించాడు? పాపానికి దాసుడైన నిన్ను అది ఎందుకు విడిపించాడు? నీకు తన ప్రాణాన్ని పెట్టేలా ఎందుకు, తన రక్తాన్ని గార్చేలా ఎందుకు నిన్ను, నీ ఆత్మకు నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు అంటే, మరలా నువ్వు శరీర క్రియలకు హేతువు చేసుకోవటానికి కాదు, మరలా నువ్వు దుష్టత్వానితో జీవించడానికి కాదు, నువ్వు మళ్ళా లోకంలో కలిసిపోవటానికి కాదు. అందుకు కాదు నువ్వు రక్షణ పొందింది, అందుకు కాదు నువ్వు దేవుడి దగ్గరికి వస్తుంది, అందుకు కాదు నువ్వు ఆయన ఆరాధనలో పాల్గొంటుంది, అందుకు కాదు నువ్వు ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యాన్ని ధ్యానిస్తుంది, ఆయన సన్నిధికి వస్తుంది. అందుకు కాదు. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని పరిశుద్ధతకి, పవిత్రతకి, విశ్వాసానికి, నిరీక్షణకి, అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు తగిన సిద్ధపాటు కలిగి ఉండినట్లుగా దాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవటం కోసం ఈరోజు ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు, శరీర క్రియలకు వాడుకోకూడదు, దుష్టత్వానికి వాడుకోకూడదు. ఆఖరికి మనకు స్వాతంత్రం ఉందని మన ఇష్టం వచ్చినట్టు తినకూడదు అంటున్నాడు. ఇక్కడ తిండి కూడా మన ఇష్టం వచ్చినట్టు తినడానికి లేదు అంటున్నాడు. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. మీకు స్వాతంత్రం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు తినటానికి కూడా లేదంటున్నాడు. 8వ అధ్యాయం మొట్టమొదటి వచనములో విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయం అని రాశాడు. వాస్తవానికి అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. అర్థమవుతుందా? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, తిన్నందువల్ల లేదు, తిననందువల్ల లేదు, ఏమీ లేదు అన్నాడు. అలాగని నువ్వు తినబాక అంటున్నాడు. తింటావేమో, తినబాక. నువ్వు తింటాం ఇంకొక విశ్వాసి చూసిందంటే, నువ్వు తింటాం ఇంకో పాస్టర్ చూశాడంటే, నువ్వు తింటాం ఇంకో బిడ్డ చూసిందంటే అర్థమవుతుంది. నీ వల్ల ఆ బిడ్డ ఏమైపోద్ది? బలహీనరాలు అయిపోద్ది. ఓకే, మనం కూడా. అర్థమవుతుందా? ఈ రోజుల్లో విశ్వాసులు ఎట్టుండారు తెలుసా అమ్మా? విశ్వాసులు ఎట్టుండారు? చనువిత్తే సంకనెక్కేటట్టుండారు, చనువిత్తే సంకనెక్కినట్టుండారు. వాస్తవానికి టీవీ చూడటం తప్ప రైటా? తప్ప. టీవీ చూడటం తప్ప, సరే. సెల్ ఫోన్ వాడటం తప్ప రైటా? చెప్పండి. ఏ చెబితే ఏమొచ్చిద్ది అన్నట్టుండారా?
మాకెందుకులే ఆయనే చెప్పుకుంటాడులే అన్నట్టున్నారా? సెల్ ఫోన్ చూసినా తప్పులేదు, టీవీ చూసినా తప్పులేదు. కానీ ఆ మాట నేను చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు? టీవీని ఏం చేస్తారు? మంచి లేదు చెడు లేదు మొత్తం కొట్టేస్తారు. ఇప్పటికి ఎంత మొత్తుకున్నాక సినిమాలు సీరియల్ ఎక్కువైపోయాను అనుకోండి, దాని గురించి నేను ఎంత చెప్పినా వేస్ట్ అనుకోండి. ఇటు చూసేవాళ్ళు ఇటు చూస్తూ ఉన్నారు. అలాగే సెల్ ఫోన్ తప్పు అనుకోని నేను చెప్పాను అనుకోండి, పర్వాలేదని. సెల్ ఫోన్ ఈ రోజుల్లో ఎవరు వాడలేదు, టెక్నాలజీ అది లేకుండా ఎట్లా, అన్నిట్లో అదే కదా వాడండి అన్నాం అనుకోండి, ఏం చేస్తున్నావు? మంచి లేదు చెడు లేదు, ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. అంటే దాంట్లో మంచిని మనం స్వీకరించాలి, మంచిగా ఉపయోగించుకోవాలి, చెడును వదిలేసేయాలి. టీవీ అయినా అంతే, సెల్ ఫోన్ అయినా అంతే, రేడియో అయినా అంతే, పాత రోజుల్లో రేడియో అయినా అంతే, టేబుల్ రికార్డ్ అయినా అంతే. అర్థమవుతుందా? ఏదైనా అంతే. కానీ వీళ్ళు చెప్పింది చెయ్యరు కనుక ఆనాటి నుంచి సేవకులు ఏం చేశారు? అసలు ఆ టీవీ దరిద్రం, అది అసలు ఇంట్లోనే ఉండకూడదని చెప్పారు. చండాలం, అది ఉండకూడదు, ఈ సెల్ ఫోన్ పద్దాకలు వాడకూడదు, చూడకూడదు, అంటున్నారు. ఎందుకని? లేదు పర్వాలేదులే అంటే మీరేం చేస్తున్నారు? మంచిగా ఉపయోగించట్లా, ఏం చేస్తున్నారు? అందుకని అసలు ఎందుకు వచ్చిన బాధ? మీకు అవకాశం ఇవ్వటం ఎందుకు? మీరేమో దాన్ని తట్టుకోలేక, దాంట్లో నిలబడలేక, దాన్ని చూడటం స్థిరంగా మనసు నిలుపుకోలేక మళ్ళా మీరు పడిపోవటం ఎందుకు? అందుకని ఏం చేస్తున్నారు? అసలు చూడబాకండి అమ్మా అని చెబుతున్నారు. అంతేనా కదా? అట్లానే ఇక్కడ కూడా తిన్నందువల్ల ఏమీ లేదు, తినకపోయినందువల్ల ఏమీ లేదు. కానీ నువ్వు తింటాం ఇంకోడు చూస్తే అదే నేర్చుకుంటాడు. నీకున్న కెపాసిటీ అవతలోడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అమ్మా వింటున్నావా? నీకున్న విశ్వాసం అవతలోడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకున్న భక్తి అవతలోడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ ద్వారా అవతలోడు ఏమైపోతాడు? పడిపోతాడు. కనుక నీకు స్వాతంత్రం ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చిన ఉండటానికి కూడా లేదు. ఇతరులకు అభ్యంతరం కలగకుండా తింటమైనా, మాట్లాడటమైనా, జీవించటమైనా, ఏదైనా కానీ ఇతరులు నీ వలన బలహీనులు కాకుండా స్వేచ్ఛ ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా అది తినొచ్చులే, తినమన్నాడు తిను, ఇదిగో ఇలా ఉండొచ్చులే, ఉండమన్నాడు ఉండు. సెల్ ఫోన్లో ఈ రోజుల్లో అన్ని వాక్యాలు అక్కడే కదా, కాబట్టి చూడొచ్చులే చూడు అన్నావు అనుకో, నువ్వేమో వాక్యమే చూసుకుంటున్నావు, బాగానే ఉంది. అవతలోడు చూడొచ్చు అనగానే వాడు ఏం చేస్తున్నాడు? వాడి ఇష్టం వచ్చింది చూస్తున్నాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అన్నారు. ఏంటిది? సెల్ ఫోన్ని. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అంట. మంచి రా అని కొట్టంగానే వచ్చేసిద్ది, చెడు రా అని వచ్చేసిద్ది, ఇంకా చెడు రా అనండి, ఇంకా చెడు రా అంటే వచ్చేసింది. నువ్వు అనుకుంటున్నావు మంచిదే అన్నాడు, అది తప్పేమి లేదులే, నేను మంచిగానే ఉపయోగించుకున్నాను. నీకు విశ్వాసంతో, దేవుడి మీద భయంతో నువ్వు అది మంచిగానే ఉపయోగించుకున్నావు. అదే కెపాసిటీ అవతలోడికి ఉంటుందని నమ్మకం లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కల్చర్ ఎట్టుంది, ఈ కల్చర్ ఎట్టుంది, టీవీ చూడకూడదు, సెల్ ఫోన్లు చూడకూడదు, లేకపోతే తలకు రంగులు వేయకూడదు, మొహాలకి ఇట్ట వేయకూడదు, అది ఎట్ట చేయకూడదు, ఇట్ట చేయకూడదు, దాని జోటికి నేను పోను, ఆ జోలికి నేను మాట్లాడను. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించొద్దు, ఇతరులకు అభ్యంతరకరంగా జీవించొద్దు, ఇతరులను బలహీనపరిచే విధంగా నిన్ను చూసి బలపడాలి ఎవరైనా దేవుళ్ళలోకి రావాలి. నీ వేషధారణ చూసి, నీ స్థితిగతులు చూసి, ఎవడైనా నీ మాట తీరు చూసి, నీ ప్రవర్తన చూసి దేవుడిని ఇంకా తెలుసుకోవాలి, దేవుడి దగ్గరికి ఇంకా రావాలి, దేవుడిని నమ్ముకోవాలి, వాడు బతుకు మార్చుకోవాలి, వాడు కూడా దేవుని బిడ్డగా, దేవుడి విశ్వాసిగా మార్చబడాలి, వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అంతేగాని నిన్ను చూసి, నీ వేషధారణ చూసి, నీ మాటలు చూసి ఇంత మహా విశ్వాసే, ఇంత మహాభక్తురాలే, ఇలాగా ఉంటే నా తప్పేముందని అనుసరించాడు అనుకోండి, అయిపోయింది. కాబట్టి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడని ఇతరులకు అభ్యంతరకరంగా జీవించబాకండి, ఇతరులను బలహీనపరిచే విధంగా జీవించబాకండి. తినే విషయంలో, తాగే విషయంలో, దుష్టత్వ విషయంలో, శరీర క్రియల విషయంలో, పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాటికి మీరు దేవుడిచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవద్దు. ఈ స్వాతంత్రం పరిశుద్ధంగా వచ్చింది, ఒక పవిత్రుడు రక్తం గారిస్తే వచ్చింది, ఒక పవిత్రుడు చిత్రవదలు సిలువలో అనుభవిస్తే వచ్చింది, ఒక పవిత్రుడు సిలువలో ఆ ఎండలో యెరూషలేము వీధులంతా తిరిగితే వచ్చింది, ఒక పవిత్రుడు 1 కొడా దెబ్బలు కొట్టించుకొని రక్తపు మాంసపు ముద్దలైపోతే వచ్చింది. ఇది మామూలుగా రాలేదు ఈ స్వాతంత్రం. కాబట్టి ఈ స్వాతంత్రం పొందుకున్న నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి ఇక్కడ లేదు అని చెప్పేసి అంటున్నాడు. కొంతమంది మహానుభావులు బయలుదేరతారు, అర్థమవుతుంది, వాళ్ళేమో పాపానికి దాసులై ఉంటారు, కానీ మేము మీకు స్వాతంత్రం ఇస్తాం రండి అంటారు, మేము మీకు స్వాతంత్రంలోకి నడిపిస్తాం రండి అంటారు.
అర్థమవుతుందా? అంటే ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు పాపాన్ని జయించలేరు, లేదా ఒక అబద్ధాన్ని జయించలేరు. అబద్ధానికి వాళ్ళు దాసులు, ఒకళ్ళు డబ్బుకు దాసులు, ఒకళ్ళు పాపానికి దాసులు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి దాసులయ్యారు. ఈ దాసుడైనోడు ఏం చేస్తాడు? వచ్చి అర్థమవుతుంది, దేనికి దాసుడు కానట్టు వాడే స్వతంత్రుడైనట్టు నేను నీకు స్వాతంత్రం ఇస్తారా అని పిలుస్తాడంట. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం చదవండి, అర్థమైపోయింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అదిగో, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడునో, దేని వలన జయింపబడునో దానికి దాసుడును కదా. అబద్ధాన్ని ఈయన జయించలా, అబద్ధమే ఈయన జయించింది. పాపాన్ని ఈయన జయించలా, పాపమే ఈయన జయించి దాసుడిగా పెట్టుకుంది. పాప కాలు కింద, అబద్ధపు కాలు కింద, లోక శరీర కార్యాల కింద ఏం చేసిందంట? జయించి కాలు కింద పెట్టుకుంది. ఇప్పుడు ఆడు దాసుడా స్వతంత్రుడా? దాసుడు. కానీ అందరిని ఏం చేస్తుంటాడు చెప్పండి? అందరిని ఏం చేస్తుంటారంటే వీళ్ళందరూ అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెబుతారంట. వీళ్ళు స్వాతంత్రం కలిగి ఉండే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి మతంలో ఉన్నారు. అర్థమవుతుందా? ముఖ్యంగా మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. సేవకుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు. వీళ్ళు బానిసలు అయి ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది, అది దానికి వాళ్ళు బానిసలు అయి ఉంటారు. అది బయటికి రానిరు. మేము కూడా స్వతంత్రులం, మేము కూడా నీతిమంతులం, దాని అర్థం మేము కూడా భక్తులం, మేము కూడా పరిశుద్ధులం. ఆనాడు శాస్త్రులు పరిచయాలు అదే కందే, సద్దుకాయలు కూడా అదే కందే. అమ్మా ఏమంటున్నారు వాళ్ళు? మేము ధర్మశాస్త్రోపదేశికులము, మేము మోసే ధర్మశాస్త్రాన్ని కంటతా పాటించినటువంటి వాళ్ళము, అనుభవించినటువంటి వాళ్ళము, మాకంటే మీరు ఏమైనా గొప్ప అయింది, ఏదో మత ప్రవిష్టత కలిగిన నాయకత్వం కలిగిన వాళ్ళం మేము, దైవ దూషణ మీరు చేస్తారా, కాబట్టి అదిగో మీకు మోసే ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష మేము వేస్తున్నాం అంటారు. అంతేనా? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు వచ్చాడు, అది మనందరికి తెలుసు. కానీ వ్యభిచారం అనేది ఒకళ్ళు చేస్తారా, ఇద్దరు చేస్తారా? ఇద్దరు చేస్తారు. మరి ఒక్కళ్ళని పట్టుకుంటే మిగతా వాళ్ళు ఆ పారిపోయినోడేడి? ఆ స్త్రీతో తప్పు చేసిన వాడు ఎవడో? ఆడెవడో శాస్త్రుడు, పరిచయుడు, ఇదిగో ఇట్టనే స్వతంత్రుడు అని చెప్పుకునేవాడు, నేను నీతిమంతుడు అని చెప్పుకునేవాడు, ఈ గొప్ప భక్తుడు అని చెప్పుకునేవాడు కదా. వాడిని బయటికి లాగితే బండారం అంతా బయటకు వచ్చిద్దని వాడిని బయటికి లాగట్లా. వ్యభిచారం చేస్తున్నప్పుడు ఇద్దరు చిక్కుతారా, ఒక్కళ్ళు చిక్కుతారా? ఇద్దరు చిక్కాలి. కానీ ఒక్కళ్ళే చిక్కిందని ఆమెను పట్టుకున్నారు. అంటే మిగతా వాడు జనం దృష్టిలో స్వతంత్రుడు, జనం దృష్టిలో నీతిమంతుడు, అతన్ని బయటికి లాగకూడదు. అట్లాంటి వాళ్ళు అందరూ కలిసి మేము నిన్ను రక్షిస్తాం రండి, మేము మీకు స్వాతంత్రాన్ని ఇస్తాం రండి, స్వేచ్ఛనిస్తాం రండి, మేము మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాం రండి అని భక్తి పరులు బయలుదేరతారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వతంత్రం లేనోడు వాడే ఒక దాని కింద, ఒక కాడి కింద, లేకపోతే ఒక పాపం కింద, ఒక శాపం కింద దాసత్వం చేసేవాడు, ఒక వీక్నెస్ కలిగినోడు, అతడికే స్వాతంత్రం లేదు. అట్లాంటి వాడు మీకేం స్వాతంత్రం ఇస్తాడు? కాబట్టి కాడిని తొక్కిన వాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని జయించిన వాడు, శాపాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళను విరిచిన వాడు, సాతాన్ని గెలిచిన వాడు, అదిగో నిజముగా స్వతంత్రుడైన వాడు, మనకు స్వాతంత్రాన్ని ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి మేము స్వాతంత్రం ఇస్తాం రమ్మని పిలుస్తారంట. కాబట్టి అది కాదు. ఈరోజు కొంతమంది తమ స్వాతంత్రాన్ని భ్రష్టత్వానికి వాడుకుంటున్నారు, మరి కొంతమంది దుష్టత్వానికి వాడుకుంటున్నారు, మరి కొంతమంది శరీర క్రియలకు హేతువు చేసుకుంటున్నారు, మరి కొంతమంది స్వాతంత్రం ఉందని వాళ్ళు ఇష్టం వచ్చింది తింటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. కాబట్టి స్వాతంత్రం అనేది నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికో, శరీర క్రియలకు హేతువు చేసుకోవటానికో, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికో, లేకపోతే భ్రష్టత్వంలోకి నువ్వు వెళ్ళటానికో నీకు ఇవ్వలేదు. ఆ స్వాతంత్రం అనేది దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవటం కోసం అనుగ్రహించబడింది. కాబట్టి ఆ స్వాతంత్రం మంచిగా ఉపయోగించుకోవాలి,
పరిశుద్ధతకు ఉపయోగించుకోవాలి, పవిత్రతకు ఉపయోగించుకోవాలి. నీ ఆత్మ క్షేమాభివృద్ధికి దానిని నువ్వు ఉపయోగించుకోవాలి. ఈరోజు ఆ స్వాతంత్ర్యం లేక, అర్థమవుతుందా, ఆ స్వాతంత్ర్యం కోసం ఆశపడుతూ ఆ స్వాతంత్రం నాకెప్పుడు వచ్చిద్దా అని సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట. ఏదంటే సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. చదవండి అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక. ఇక నేను ముగిచ్చేస్తాను ఒక 5 నిమిషాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదువుదాం 19వ వచనం నుండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక తన లోబర్చిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. చూసారా, సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. దేని కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుడు ఈ లోకానికి తిరిగి రానయ్యున్నాడు. ఆయన మొదటి రాకడ గొర్రెపిల్ల అయితే, రెండవ రాకడ యథాగోత్రపు సింహంగా ఆయన రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడా? ఆయన వస్తే ఏం జరిగిద్ది? పేతురు రాసిన 2వ పత్రిక 3:10 అంటాడు, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అంటే దొంగ కాదు, అర్థమవుతుందా? దొంగ చెప్పి వస్తాడా? పలానా టైం కానీ వస్తాడా? ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగే రాకడ ఉంటుంది. అలా వచ్చినప్పుడు పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. అంటే ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని అన్ని లయమైపోతాయి. భూమి దాని కృత్యాలు కాలిపోతాయి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అందుకే సృష్టి ఎప్పుడయ్యా పాపమునకు దాస్యమునకు లోనైపోయానయ్యా. ఆనాడు లూసిఫర్ తప్పు చేసిందని భూమి మీదకి నెట్టేశావు, భూమి మీద అధికారాన్ని ఇచ్చావు. అదేమో మనుషులందరినీ పాపానికి దాస్యం అనే కాడి క్రింద చిక్కేటట్లుగా చేసి చిక్కించుకొని భూమి అంతా పాడు చేసింది, సృష్టి అంతా పాడు చేసింది. భూమి అంటది, యెషయా గ్రంథంలో అంటాడు, భూమి అంట పాపభారంతో పాకవలే అటు ఇటు తోలుతుందంట. పాపభారం భూమి మీద ఎక్కువైపోయి ఒక పాకలాగా, గాలికి అటు ఇటు ఊగే పాకలాగా అటు ఇటు ఊగుతుందంట భూమి. కనుక భూమి, సర్వ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఏంటయ్యా అంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం కోసం. స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వాతంత్రం విలువ ఇప్పుడు నీకు తెలియట్లా. ఆ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటే తెలిసేది నీకు స్వాతంత్రం విలువ. ఇప్పుడు కూడా కొడతంటే తెలిసేది, తిడతంటే తెలిసేది, ఆ చెప్పు కింద పెట్టి తొక్కుతుంటే తెలిసేది, మన వాళ్ళని తీసుకెళ్ళి ఆ చెరసాల్లో పడేస్తుంటే తెలిసేది. ఆ రోజుల్లో ఎంతో మంది ప్రాణాలు పెట్టి వాళ్ళని తరిమి కొట్టి ఈ రోజు ఒక స్వేచ్ఛను మనకిచ్చి ఒక స్వాతంత్రాన్ని ఇస్తే మనకేం అర్థం కావట్లా. అలాగే మన ఆత్మకి అదిగో రక్షణ అనేది యేసు ప్రభు వారు మనకిస్తే అది ఎంత విలువైనది అనేది మనకు అర్థం కావట్లా. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత రక్తం కార్చాడో, ఎంత ప్రాణం పెట్టాడో, ఎంతగా మరణించాడో, ఎంత మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఎంత కష్టపడితే అదిగో ఈ రోజున మన ఆత్మకు ఒక స్వాతంత్రం వచ్చిందో మనకు అర్థం కావట్లా. ఆ స్వాతంత్ర విలువ మనకు అర్థం కాక నామకార్థ క్రైస్తవుల వలె వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ స్వాతంత్ర విలువ ఇప్పుడు అర్థం కాదు. విలువ తెలిసిన సృష్టి ఎదురు చూస్తుంది, విలువ తెలిసిన భూమి ఎదురు చూస్తుంది, విలువ తెలిసిన సృష్టిలో ఉన్నటువంటి అదిగో ఆ యొక్క గ్రహాలన్నీ ఎదురు చూస్తా ఉన్నాయి. ఎప్పుడు మమ్మల్ని ఈ దాస్యం అనే కాడి క్రింద నుంచి విడిపిస్తావయ్యా, ఈ పాపం అనే దాస్యముల నుంచి మమ్మల్ని విడిపిస్తావయ్యా, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా మమ్మల్ని చేస్తావయ్యా అని చెప్పేసి దేవుని కుమారుడి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు ఆ మహిమ కలిగిన స్వాతంత్రం, దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ కలిగిన స్వాతంత్రం ఎప్పుడు మేము చూస్తామయ్యా, ఎప్పుడు మేము పొందుకుంటామయ్యా అని సృష్టి ఎదురు చూస్తుంది. కానీ ఆ సృష్టిలో ఉన్న మానవుడు మాత్రం ఆ స్వాతంత్ర విలువ తెలుసుకోలేకపోతున్నాడు. ఆ స్వాతంత్ర్యాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. నీకు స్వాతంత్రం ఇచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి, తినడానికి, కూడగట్టుకోవడానికి, లోక సంబంధంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, నీ స్వార్థానికి, నీ స్వప్రయోజనాలకు వాడుకోవడానికి, కుళ్ళు కుతంత్రాలతో, వ్యసనాలతో, రోషాలతో, పంతాలతో, పట్టింపులతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ అదిగో నీవేందో, నీ పిల్లలేందో, నీ కుటుంబం ఏందో, నీ బతికేందో చూసుకుంటా నీ యొక్క స్వార్థంతో నువ్వు బతకటానికి కాదు ఈ స్వాతంత్రం.
ఈ స్వాతంత్రం ఇచ్చింది నువ్వు రక్షణ పొందాలని, ఈ స్వాతంత్రం ఇచ్చింది నువ్వు మారు మనసు పొందాలని, ఈ స్వాతంత్రం ఇచ్చింది అది అట్టైన నీ జీవితాన్ని సరి చేసుకోవాలని, ఈ స్వాతంత్రం ఇచ్చింది విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, అదుగో పవిత్రతలో నువ్వు ఎదగాలని, ఈ స్వాతంత్రం ఇచ్చింది ఆయన రాకడికి సిద్ధపడాలని, ఈ స్వాతంత్రం ఇచ్చింది ఆయన రాకడకు అది నువ్వు ఎదుర్కోవాలని, ఈ స్వాతంత్రం ఇచ్చింది అది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, ఈ స్వాతంత్రం ఇచ్చింది దేవుని పిల్లలు పొందబోగు ఆ మహిమ కలిగిన స్వాతంత్రంలో నువ్వు కూడా ప్రవేశించాలని. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, అదిగో దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎక్కడ స్వాతంత్రం? దేవుడి మందిరాన్ని విడిచిపెడితే స్వాతంత్రమా? దేవుడి సన్నిధిని విడిచిపెడితే స్వాతంత్రమా? ఆలోచించి. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అయ్యా నాకు రాలేదయ్యా, అప్పుల నుండి స్వాతంత్రం రాలా, రోగాల నుండి స్వాతంత్రం రాలా, సమస్యల నుండి స్వాతంత్రం రాలా, ఎప్పుడు గొడవల నుండి స్వాతంత్రం రాలా. అసలు ఇంట్లో బతుకుతున్నానే కానీ ఒక చెరలో ఉన్నట్టుంది, ఒక జైల్లో ఉన్నట్టుంది. ఎప్పుడు బయటికి పోదామా, బయటే ప్రశాంతంగా ఉంటుందయ్యా, ఇంటికి వస్తే జైలుకి వచ్చినట్టు ఉంటుందయ్యా. స్వాతంత్రం లేదు. ఈ స్వాతంత్రం ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంటే అక్కడుంది, దేవుడు ఎక్కడుంటే అక్కడుంది, దేవుడి సన్నిధి ఎక్కడుంటే అక్కడుంది, దేవుని మందిరం ఎక్కడుంటే అక్కడుంది. ఆ స్వాతంత్రం ఉన్న కాడకు నువ్వు రావాలి. ఎన్ని ఆదివారాలు వెనకేసా, ఎన్ని విజ్ఞాపనలు వెనకేసా, ఎన్ని ప్రార్థన కూటాలు వెనకేసా, ఎన్ని రోజులు దేవుడి సన్నిధిని విడిచిపెట్టా. నువ్వు దేవుడికి దూరం అయ్యే కొంది, దేవుడి ఆత్మకు దూరం అయ్యే కొంది, దేవుడిని విడిచిపెట్టే కొంది నీలో ఉన్న ఆ స్వాతంత్రాన్ని నువ్వు పాడు చేసుకున్నట్టే, నువ్వు పోగొట్టుకున్నట్టే, చెరకు దగ్గర అవుతున్నట్టే, జైలుకు దగ్గర అవుతున్నట్టే, బానిస బతుకు దగ్గర అవుతున్నట్టే, దాసత్వంలోనికి నువ్వు దగ్గర అవుతున్నట్టే. కనుక ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ కలిగిన స్వాతంత్రం కోసమే సృష్టి ఎదురు చూస్తా ఉంది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ 10 ధన్యతలు ఒక ధన్యత చెప్పాడు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈరోజు నా మాటలు నేను ముగించబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికతలో స్వతంత్రత ఉంది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంది. అదిగో దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ కలిగిన స్వాతంత్రం కోసం సృష్టి అంతా కూడా మిగిలిన ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు ఆ స్వాతంత్రాన్ని మనం పొందుకోగలిగినట్లుగా దేవుడు ప్రాణం పెట్టల్లా ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఈ లోకంలో బతికొండగా మనం కాపాడుకుందాం. అందుకే యెషయా ఆనాడే ప్రవచించాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చి ఉన్నదంటే అక్కడ చెప్తున్నాడు, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన స్వాతంత్రం ఇవ్వడం కోసమే నన్ను పంపాడు అంటున్నాడు. చెరలో నుంచి విడుదల ఇవ్వటం కోసమే పంపాడు నన్ను. నలిగిన వారిని దృఢపరచాలని, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించాలని, అర్థమవుతుందా? దుఃఖాక్రాంతులను ఓదార్చాలని. నిజమైన స్వాతంత్ర్యం నీకు నాకు ఇవ్వటం కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని క్రీస్తు పూర్వమే సుమారు 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా అదుగో ప్రవచించబడింది. ఆ ప్రవచనాన్ని యేసు ప్రభు వారు గుర్తు చేశాడు. ఆయన శరీరంగా ఉన్న దినాల్లో గుర్తు చేశాడు. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు వారు యెషయా గ్రంథం 61:1లో ఏదైతే యెషయా ప్రవక్త ప్రవచించాడో అదే విషయం అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అది గుర్తు చేసి ఆ దేవుడు పంపిన వాడిని నేనే అని తను తాను కనబరుచుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని పంపుతానన్నాడు, ఎవరి మీద తన ఆత్మ దిగి వచ్చిద్ది అన్నాడు, ఎవరి ద్వారా చెరలో నుంచి విడుదల అన్నాడు, ఎవరి ద్వారా స్వాతంత్రం అన్నాడు, ఎవరి ద్వారా ఓదార్పు అన్నాడు, ఎవరి ద్వారా ఆదరణ అన్నాడు, ఆయనే నేను అని లోకాసు వార్త 4:18లో తెలియజేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధించే దేవుడు మన మానవ పాప శరీరాకారాన్ని దాల్చి, అర్థమవుతుందా, మన రక్త మాంసాల్లో పాలి భాగస్తుడై దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్న మనల్ని విడిపించి నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వటం కోసమే ఈ లోకానికి మానవుడిగా ఆయన దిగి వచ్చాడు. ఒక్క మాట, చివరి మాట
హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడు. మన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఎందుకంట? జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుట. దాస్యమునకు లోబడిన వారిని విడిపించాలని, పాపమనే కాడి క్రింద చిక్కుకున్న మనల్ని విడిపించి నిజమైన స్వాతంత్ర్యం మన ఆత్మకు దేవుడు దయచేయటం కోసమే మన రక్తమాంసాల్లో ఆయన పాలిభాగస్తుడయ్యాడు. కానీ మన ఆకారం ఏ ఆకారం ఇది చెప్పండి? మానవ ఆకారం అంటాం, అంతేనా? మనది ఏలుక ఆకారమా, కుక్క ఆకారమా? ఏ ఆకారం చెప్పండి? మనది ఏ ఆకారం? మానవ ఆకారం. కానీ పౌలు గారు ఏ ఆకారం చెప్పాడు తెలుసా? మానవ పాప శరీరాకారం అన్నాడు. ఏ ఆకారం అంట మనది? పుట్టి మానవ ఆకారం కాదు, ఇది మానవ పాప శరీరాకారం అన్నాడు 8:3 రోమాపత్రిక. మానవ పాప శరీరాకారం ఇది. ఈ ఆకారంలోకి వచ్చి మన రక్తమాంసాల్లో పాలిభాగస్తుడయ్యి, అర్థమవుతుందా? మనల్ని కొడితే ఎంత నొప్పి ఉంటుందో, గిచ్చితే ఎంత నొప్పి ఉంటుందో అర్థమవుతుందా? మనకి ఎట్ట ఆకలి ఇద్దో, మనకు బాధలు ఎట్లుంటాయో, మనకి కోరికలు ఎట్లుంటాయో అన్నిటిని కూడా మన రక్తమాంసాల్లో పాలిభాగస్తుడయ్యి వాటన్నిటిని ఆయన అనుభవించాడు. కానీ మనం పడిపోయాం, కానీ ఆయన పడిపోలేదు. మనం దాస్యత్వంలోకి వెళ్ళాం, కానీ ఆయన వెళ్ళలేదు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి దాస్యం అనే కాడి కింద చిక్కుకున్న నన్ను నిన్ను మనందరిని విడిపించడం కోసమే మన రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మన పాప శరీరాకారాన్ని ఆయన దాల్చుకొని ఈ లోకంలో జీవించి, పాపము లేనివాడిగా జీవించి, అర్థమవుతుందా? పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిష్కల్మషుడిగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా ఈ లోకంలో జీవించి, మరణించి, మరణాన్ని జయించి ఈరోజు మానవాళికి రక్షణా భాగ్యాన్ని అనుగ్రహించాడు. మానవాళికి నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అందుకే ఈరోజు దేవుని బిడ్డలుగా వస్తున్నాం, పోతున్నాం. ఎన్నో నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు పిలువబడ్డావో ఆలోచన చేయి. చెప్పబడినట్టు గలతీ రాసిన పత్రికలో మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, మీరు పిలువబడిందే స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రులుగా ఉండాలి. నీ ఆత్మ కానీ నీ శరీరంగా నువ్వు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డావు. ఇంకా దాస్యమనే కాడి కింద చిక్కుకున్నావేమో. దేవుడు స్వాతంత్రం అనుగ్రహించి 2024 సంవత్సరాల క్రితమే అనుగ్రహించాడు. అర్థమవుతుందా? 78 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని ఇప్పటికీ మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇలా జ్ఞాపకం చేసుకుంటా, దానికోసం త్యాగం చేసిన మహానుభావుల్ని స్మరించుకుంటా, అవే పాఠాలుగా పిల్లలకు నేర్పుకుంటా దేశభక్తిని చాటి చెబుతా ఉన్నామే. అలాంటిది దేవుడు మన కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడే, మానవుడిగా జన్మించాడే, మన రక్తమాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడే, మన పాపాకారాన్ని ధరించాడే, పాపం లేనివాడుగా మన పాపాకారాన్ని ధరించి పాపం లేనివాడుగా జీవించాడే, మరణించాడే, మృత్యుంజాడే, తిరిగి లేచాడే, మానవాళికి స్వతంత్రాన్ని ఇచ్చాడే. మరి ఆ స్వాతంత్రం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి దేవుడు నీకు స్వతంత్రులుగా ఉండటానికి నిన్ను పిలిచాడు కనుక ఆ స్వాతంత్రాన్ని పాపానికో, దుష్టత్వానికో, లేకపోతే భ్రష్టత్వానికో, శరీర క్రియలకో, లోక సంబంధంగా నీ స్వార్థాలకో, సప్రయోజనాలకో ఉపయోగించుకోకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగినట్లుగా, దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమగల స్వాతంత్ర్యంలో నువ్వు ప్రవేశించగలిగినట్లుగా దేవుడిచ్చిన స్వాతంత్రపు విలువ తెలుసుకొని ఆ స్వాతంత్ర్యాన్ని ఆయన మహిమకి, ఆ స్వాతంత్ర్యాన్ని అదుగు ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించగలిగినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలా నువ్వు ఉపయోగించుకోవాలని, దాని విలువను తెలుసుకోవాలని, దాన్ని పరిశుద్ధతకి వైపు, పవిత్రత వైపు, నీ ఆధ్యాత్మిక స్థితి మెరుగుపరుచుకునే విధంగా, నీ ఆధ్యాత్మిక స్థితిని అభివృద్ధి పరుచుకునే విధంగా ఆ స్వతంత్రాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడిచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడండి, లేచి నిలబడదాం. ప్రభు పాద సన్నిధిలో దైవజనుల ద్వారా అమూల్యమైన వర్తమానాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. అందరు లేగవాలి, ఎలక్ట్ అవ్వాలి. ప్రభు పాద సన్నిధిలో నిండు మనసుతో
ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. స్వతంత్రులుగా మనం ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు కనుక, ఇంకా ఒకవేళ దాస్యం అనే కాడు క్రింద నీవు ఉన్నామేమో, బలహీనతలో ఉన్నామేమో, దేవునికి దూరస్తులకు ఒకవేళ నీవు ఉన్నామేమో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం మళ్ళీ మనం సరి చేసుకుందాం. దాస్యపు కాడు నుంచి విడిపించడానికే సృష్టి ఆశిస్తూ ఉంది. మనుష్య కుమారుని రాకడ కొరకై విశ్వాసులుగా రక్షించబడి, దేవుని పిల్లలుగా రక్షించబడి, మరి నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి పరిశీలన చేసుకుందాం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, హల్లెలూయా, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగా నాలో వెలిగేనే, ధృవతారగా నాలో వెలిగేనే, యేసయ్యా నా ప్రియా. పాడాలి. ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే, యేసయ్యా నా ప్రియా. కలిసి పాడాలి. ఎప్పుడో నీ రాకడ తెచ్చుకుంటూ స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కనుక, అయ్యా నేనే బంధకాల్లో ఉన్నాను, ఏ పరిస్థితిలో బందీనైపోయి ఉన్నాను, నా జీవితాన్ని రాత్రి నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ దాసుని ముఖాంతరముల నుండి ప్రభు మాట్లాడిన ప్రతి మాట మన జీవితాల్లో స్థిరపరచున్నట్లుగా నిండు మనసుతో దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి
ప్రభు పాద సన్నిధిలో నిండు మనసుతో ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన కార్యాన్ని ప్రభు జరిగించినట్లుగా ఉపవసించి దేవుని పాద సన్నిధిలో చేయబడిన ప్రార్థనలు దేవుడు ఆలకించి మన దేవుడు స్వతంత్రుడుగా చేశాడు కనుక ఏ బానిసత్వపు కాడిలో మనము చిక్కుకొని ఉన్నాము, ఏ శరీర కార్యాల్లో నలిగిపోతున్న వారిగా మనం ఉన్నాము, ఈ రాత్రి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ అయ్యా నిన్ను చూడాలని ఆశ కలిగి నేనున్నాను ఆయన, నీ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని నిండు మనసుతో పాడి దేవుని స్తుతిద్దాం. ఎప్పుడు నిరాకడ సమయం, ఎప్పుడు నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన గొప్ప దేవుడు నాయన, నీ కంటికి మరుగైనది ఏది లేదు నాయన. మనుషులు పై రూపాన్ని చూడగలరు గాని హృదయాంతరంగమును పరిశీలన చేయగలిగిన దేవుడు అయిన నీతో సముడైన వారు ఎవరున్నారయ్యా? ఈ రాత్రి నీ దాసుని మా మధ్యలోకి తీసుకొని వచ్చి స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారని, స్వాతంత్ర్యాన్ని గురించి నాయన, లోకములో పాపములో నశించిపోతున్న మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్ని నీ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి అమూల్యమైన ఆయన రక్తము చిందించడం ద్వారా అయినటువంటి దీవెనలు మాకు కలగడానికి, నీ పాద సన్నిధిలోనైనా శరీర సంబంధమైన దుష్టక్రియలలో బానిసత్వము కాడిలో చిక్కుకొని పోకూడదు అని, ఆత్మానుసారంగా స్వతంత్రులుగా మేము బ్రతకాలి అని, పరలోక రాజ్య వారసులుగా నిత్య రాజ్యము కొరకు సృష్టి ఎలాగ ఎదురు చూస్తూ ఉందో మేము కూడా పరిశుద్ధత కలిగిన వారిగా నీ కొరకు ఎదురు చూసి నిత్య రాజ్యములో వారసులుగా మేము ఉండాలని నీ దాసుని మా మధ్యలోకి తీసుకొని వచ్చి మీరు బోధించిన శ్రేష్టమైన నీ వాక్కుల కొరకు నేను స్తుతిస్తున్నాను నాయన. నీ దాసుని ఇంకను బలపరచండి, పలు ప్రాంతాలు నీ దాసుని నమ్మకమైన సాక్షిగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనాలు, చేస్తున్న సేవా పరిచయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. ఈ దినము కూడా నీ పాద సన్నిధిలాగున చేరి కూడి నీ నామాన్ని గణపరచడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరి అవస్థలో ఉన్నారో, ఎవరే పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరే బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో వారి ప్రతి పరిస్థితి నీ నామములో నాయన వారి యొక్క ఆశలు, కోరికలు నెరవేర్చబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప చూపించు నాయన. మినిస్ట్రీని దీవించండి, మినిస్ట్రీ నాయకులు కుటుంబాన్ని, మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులు, సహకార సేవకులు అందరినీ మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా నాయన స్థానిక ఐటే కాలనీలో జరిగినటువంటి ఉపవాస ప్రార్థన కార్యక్రమాన్ని దీవెనకరంగా ఇప్పటివరకు జరిగించినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరలా తిరిగి రేపు రాత్రి కూడా మేము కలుసుకునే పర్యంతం నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని నాయన, వారు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరెవరు ప్రార్థన చేయమని కోరారు వారందరి కొరకు ఉపవసించి నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను ఆయన. కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు చక్కబాటు చేసి, చిన్నలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి విత్తమైన వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించి బలపరచమని, వాక్యమిత నీ దాసుని కూడా కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరిచి స్థిరపరిచి ఇంకొను ఫలభరితమైనటువంటి నాయన నీ కృపలో నీ దాసునికి మీరు వాడుకుని మహిమ తెచ్చుకోనమని ఈ రాత్రి జరిగించిన ఉపవాస ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకించిన ఆయన ప్రభు బల్లారాధన కార్యక్రమం సిద్ధపాటు కొరకు ఏర్పాటు చేయబడిన ఈ దినం ఈ కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ, రేపటి దినం మా మధ్యలో ఉంది, మా మధ్యలో నీ దాసులు కూడా తీసుకొని వచ్చి ప్రభు నీ కృపగలిగిన వాక్యోపదేశం చేత మీరు మాతో మాట్లాడి నీ కృపగలిగిన దీవెన చేత నింపమని రాత్రి నాయన సుఖమైన నిద్ర, సులువైన మెలుకును మీరు అనుగ్రహించి ఉదయకాలం నిన్ను స్తుతించే భాగ్యము ధన్యత మీరు కలుగు చేయమని, కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ కృపలో నీ దీవెన నీ ఆశీర్వాదం చేత నింపి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ